అందరికీ నమస్కారం అండి. దయచేసి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు, సహకరించగలరు. థ్యాంక్ యూ. మీ తోడ్పాటును అందించండి. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఒక గ్రేట్ రైటర్ ఇన్ ఇండియా సత్యజిత్ రే గారు ఆయన రచించినటువంటి ఒక కథ విందాం. 5 రోజుల అతిథి ఆ కథ. మరి కథలోకి వెళ్దామా? చిన్న తాతయ్య రాక గురించి అమ్మ నాన్న ఈ మధ్య తరచుగా మాట్లాడుకోవటం మంటూ గమనించాడు. ఆయన అమ్మకు చిన్నమామయ్య అవుతాడు. తాతయ్య ఉత్తరం వచ్చినప్పుడు మంటూ ఇంట్లోనే ఉన్నాడు. అమ్మ ఉత్తరం చదివి ఒకసారి నిట్టూర్చి ఆహా అంది. ఆ తర్వాత నాన్నను కేకేసింది. నాన్న వరండాలో చెప్పులు రిపేర్ చేయించుకుంటున్నాడు. కనీసం కళ్ళైనా పైకెత్తకుండా ఏమిటి అని అడిగాడు. అమ్మ ఉత్తరం తీసుకుని బయటకు వస్తూ మామ ఇక్కడికి రావాలనుకుంటున్నారు అంది. మామ? అదే మా చిన్న మామ, మీకు గుర్తులేదా? నాన్న ఈసారి కనుబొమ్మలెత్తి తల తిప్పాడు. నిజంగానా? ఆయన ఇంకా బతికే ఉన్నారంటావా? ఇది ఆయన దగ్గర నుంచి వచ్చిన ఉత్తరమే. నిజానికి ఆయనకి రాయటం వస్తుందని కూడా నాకు తెలియదు. నాన్న కుర్చీ మీద పెట్టిన కళ్ళద్దాలు తీసుకుని ఏది నన్ను చూడని అని ఉత్తరం అందుకున్నాడు. ఒకే ఒక పేజీ ఉన్న ఆ ఉత్తరం చదివి నాన్న కూడా ఆహా అన్నాడు. అమ్మ ఒక స్టూలు మీద కూర్చుంది. ఎక్కడో ఏదో జరిగిందని మంటూకి అర్థమైంది. మొదటి ప్రశ్నలు నాన్న నుంచి వచ్చాయి. ఆయనకు మన చిరునామా ఎక్కడ దొరికిందంటావు? తన మేనకోడలు సురేష్ బోస్ని పెళ్లి చేసుకుని ఈ మహమ్మద్పూర్లో ఉంటుందని ఆయనకి ఎవరు చెప్పుంటారు? అమ్మ కనుబొమ్మలు కాస్త ముడేసింది. శీతల్ మామ ద్వారా ఇవన్నీ తెలుసుకొని ఉండొచ్చు. శీతల్ మామ ఎవరు? ఓరి దేవుడో, నీకేమీ గుర్తుండదా ఏమిటి? నీలకంఠపూర్లో మా మామయ్య వాళ్ళ పక్కింట్లో ఉండేవారు. మా కుటుంబానికి చాలా సన్నిహితులు కూడాను. నువ్వు ఆయన్ని చూసావు. మన పెళ్లిలో 56 జాంగ్రీలు తింటానని ఎవరితోనో పందెం వేసుకున్నాడు. అది విని మనందరం బాగా నవ్వుకున్నాం. అవునవునవును, నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. ఆయన మా చిన్న మావయ్యకి చాలా దగ్గర స్నేహితుడు. చిన్న మావయ్య మొదట్లో ఆయనకి మాత్రమే ఉత్తరాలు రాసేవాడు అనుకుంటాను. మరి ఈ శీతల్ బాబు ఇక్కడికి ఎప్పుడూ రాలేదా? వచ్చారు. అంతెందుకు, ఆయన భాను పెళ్ళికి వచ్చారు కదా. అవును వచ్చారు. కానీ మీ చిన్న మావయ్య ఇల్లు వదిలేసి సన్యాసులు కలిసిపోయాడు కదా. అవును, నేను అలాగే అనుకున్నాను. ఆయనకి మనల్ని చూడాలని ఇప్పుడు ఎందుకు అనిపించిందో నాకు అర్థం కావట్లేదు. నాన్న ఒక నిమిషం ఆలోచించి ఆయన కలుసుకోవటానికి ఇంకెవరూ ఉండి ఉండరు. ఉన్నారా? మీ మామయ్యలు అత్తయ్యలు ఎవ్వరూ ఇప్పుడు ఈ లోకంలో లేరు కదా. నీకు 2 బావలు ఉన్నా, ఒకరు కెనడాలో మరొకరు సింగపూర్లో ఉన్నారు. ఇక ఇక్కడ ఆయనకు బంధువు నువ్వు ఒక్కదానివే కదా. మరి నిజమే అంది అమ్మ. కానీ నేను ఇంతవరకు చూడని వ్యక్తిని ఎలా గుర్తించగలను? ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళినప్పుడు నాకు 2 ఏళ్ళు, ఆయనకు దాదాపు 15 ఏళ్ళు ఉండేవి. పోనీ నీ పాత ఆల్బంలో ఆయన ఫోటో ఏదీ లేదా అని అడిగాడు. అదేం పనికొస్తుంది? ఆ ఫోటో తీసినప్పుడు మామయ్యకి 15 ఏళ్ళే, ఆయనకి ఇప్పుడు కనీసం 60 ఏళ్ళైనా ఉంటాయి. అవును, ఇది సమస్య అయ్యేట్టే ఉందే. ఆయనకు బాను ఖాళీ గది ఇవ్వచ్చు, కానీ ఆయనకి ఎలాంటి ఆహారం ఇష్టమో ఎవరికి తెలుసు? అదొక సమస్య కాదులే. ఆయనకు మన ఆహార అలవాట్లే ఉండుంటాయి. అలా ఉండక్కర్లేదు. ఆయన నిజంగానే సాధువు అయి ఉంటే శాకాహారం మాత్రమే తీసుకుంటారు కదా. అలా అయితే రోజుకు 5 రకాల వంటకాలు చేయాల్సి ఉంటుంది. ఉత్తరంలో ఆయన ఉపయోగించిన భాష మామూలుగానే ఉంది. సాధువులు ఇలా రాస్తారని ఎవరు అనుకోలేరు. చూడు, ఆయన తారీఖుని ఇంగ్లీష్లో రాశారు. కొన్ని ఇంగ్లీష్ పదాలను కూడా ఉపయోగించారు. ఇదిగో అన్నెసెసరీ. కానీ ఆయన తన అడ్రస్ ఇవ్వలేదే. అవును, అది నిజమే. వచ్చే సోమవారం వస్తున్నానని కూడా రాశారు. అమ్మా నాన్నలు విచారంలో మునిగున్నారని మంటూకు తెలిసిపోయింది. ఇది తప్పకుండా విచిత్రమైన పరిస్థితే. పూర్తిగా తెలియని వ్యక్తిని తమ మామయ్య అని ఎవరైనా ఎలా అనుకోగలరు? మంటూ ఈ తాతయ్య గురించి 1-2 సార్లు మాత్రమే వినున్నాడు. తాతయ్య స్కూల్ చదువు కూడా ముగించకుండానే ఇల్లు వదిలి వెళ్ళాడని మంటూకి తెలుసు. ఆయన మొదట అప్పుడప్పుడు కొంతమందికి ఉత్తరాలు రాసేవాడు. తర్వాత ఆయన నుంచి ఎటువంటి కబురు లేదు. చనిపోయి ఉంటాడని మంటూ వాళ్ళ అమ్మ అనుకుంది. మంటూ ఆయన గురించి అప్పుడప్పుడు ఆలోచించేవాడు. ఆయన వెనక్కి వస్తే బాగుండేది అనుకునేవాడు. అటువంటి విషయాలు కథల్లోనే జరుగుతాయని అతనికి తెలుసు. కథల్లోనైతే అలాంటి వ్యక్తుల్ని గుర్తించడానికి ఎవరో ఒకరు ఉంటారు. ఈ విషయంలో అలాంటి వారు ఎవరూ లేరు.
ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వచ్చి నేనే మీ తాతయ్యని అనగలరు. అతడు చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి ఎటువంటి అవకాశము లేదు. తాతయ్య ఇక్కడ 10 రోజుల కంటే ఎక్కువ ఉండరు. ఆయన తన బాల్యాన్ని బంగ్లాదేశ్లోని ఒక చిన్న పట్టణంలో గడిపాడు. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న పట్టణాన్ని చూడాలనుకున్నాడు. నీలకంఠపురం వెళ్ళటంలో ఏమాత్రం లాభం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎవరూ ఉండటం లేదు. అందువల్ల ఆయన మహమ్మద్పూర్కి రావాలని అనుకున్నారు. ఇక్కడ కనీసం ఒక మేనకోడలైనా ఉంది. మంటూ వాళ్ళ నాన్న లాయర్. మంటూకి ఒక అక్క ఒక అన్నయ్య ఉన్నారు. అక్కకు పెళ్ళైపోయింది. అన్నయ్య కాన్పూర్లో ఐఐటిలో చదువుకుంటున్నాడు. అమ్మ ఆదివారానికల్లా అన్నీ సరిపెట్టింది. మొదటి అంతస్తులో గదిని శుభ్రం చేశారు. పరుపు మీద కొత్త దిప్పటి, దిండ్లకి కొత్త కవర్లు వేశారు. కొత్త తుండుగుడ్డలు, సబ్బులు కూడా పెట్టారు. తాతయ్య స్టేషన్ నుంచి ఒక్కరే రావాల్సింది. తర్వాత ఏం జరుగుతుందో చూడాల్సిందే. నాన్న పొద్దునే అన్నాడు, వచ్చే మనిషి మీ మామయ్య అవునో కాదో వేరే సంగతి. అతడు మంచి మర్యాద తెలియని వాడైతే మాత్రం వచ్చే 10 రోజుల్లో చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు ఇదేమీ నచ్చలేదు. అమ్మ గొణిగింది. ఆయన తన అడ్రస్ అయినా పంపలేదు. పంపుంటే అతను వదులుచుకోవటానికి ఏదో ఒక వంక పెట్టి ఉత్తరం రాసేవాళ్ళం. కానీ మంటూ ఇంకో విధంగా ఆలోచించాడు. చాలా రోజులుగా వాళ్ళ ఇంటికి అతిథులు ఎవరూ రావటం లేదు. అతనికి ఇప్పుడు వేసవి సెలవులు. రోజంతా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆడుకోవడానికి స్నేహితులు ఉన్నారు, సిద్ధు, అనీష్, రతన్, చోత్కా. కానీ ఇంట్లో ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది. రోజంతా అమ్మా నాన్నలతోనే ఉండాలంటే ఏం బాగుంటుంది. ఆయన నిజమా కాదా అనే విషయం కూడా చాలా ఆసక్తి కలిగించేదిగా ఉంది. ఏదో రహస్యాలు నిండిన కథలా ఉంది. ఆయన ఒకవేళ నిజంగానే తన తాతయ్యగా నటిస్తూ ఉంటే ఆ విషయాన్ని మంటూనే కనిపెడితే ఎంత బాగుంటుంది. ఆయన బండారం బయటపెట్టి తాను ఒక హీరో అయిపోవచ్చు. మంటూ సోమవారం పొద్దుట 10:30 నుంచి తలవాకిలి దగ్గర తచ్చాటం మొదలెట్టాడు. 15 నిమిషాలు తక్కువ 11కి ఒక సైకిల్ రిక్షా ఇంటి వైపు రావటం చూశాడు. దాంట్లో వచ్చిన అతని చేతిలో మిఠాయిల బొట్టు ఉంది. ఆయన కాళ్ళ దగ్గర ఒక లెదర్ సూట్ కేసు ఉంది. ఒక కాలు ఆ సూట్ కేసు మీద పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆయన సాధువు కానే కాదు, కనీసం అలాంటి దుస్తులైనా వేసుకోలేదు. ప్యాంటు చొక్కా వేసుకుని ఉన్నాడు. ఆయనకి 60 ఏళ్ళు ఉండొచ్చు అని అమ్మ చెప్పింది, కానీ అంతకంటే చిన్నవాళ్లే కనిపించాడు. జుట్టు చాలా వరకు నల్లగానే ఉంది. కళ్ళద్దాలు పెట్టుకున్న అవి మరీ అంత మందంగా ఏం లేవు. ఆ వ్యక్తి రిక్షా వాడికి డబ్బిచ్చి పంపేశాడు. సూట్ కేసు కింద పెట్టి మంటూ వైపు తిరిగి, నువ్వెవరు అని అడిగాడు. ఆయన చక్కగా గడ్డం గీసుకుని ఉన్నాడు. మొనదేలిన ముక్కు, కళ్ళు చిన్నవే కానీ మెరుస్తున్నాయి. మంటూ సూట్ కేసు పట్టుకుని బదులిచ్చాడు. నా పేరు సాత్యకి బోస్. నువ్వు ఏ సాత్యకివి? కృష్ణుడి శిష్యుడువా లేక సురేష్ బోస్ కొడుకువా? అంత బరువున్న సూట్ కేసుని మొయ్యగలవా? దాంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. మొయ్యగలను. అయితే లోపలికి వెళ్దాం పదా. వాళ్ళు వరండాలకు రాగానే అమ్మ వచ్చి ఆయన కాళ్లకు నమస్కరించింది. మిఠాయిల బొట్టు అణకిస్తూ, నువ్వు సుహాసినివి అనుకుంటా అన్నాడు అతను. అవును. నీ భర్త లాయర్ కదూ, పని మీద బయటికి వెళ్ళాడు అనుకుంటా. అవును. నేను ఇలా రాకుండా ఉండాల్సింది. తటపటాయించాను, కానీ మళ్ళీ మీరు ఒక ముసలాడితో కొన్ని రోజులు గడపటానికి సందేహించాలని అనుకుని వచ్చేశాను. ఎంతైనా ఒక 10 రోజులే కదా. అంతేకాక శీతల్ మిమ్మల్ని గురించి ఎంతగానో పొగిడాడు. నాకు మీ సమస్య ఏమిటో తెలుసు. నేను నీ మావయ్యనని రుజువు చేయలేను. అందువల్ల నేను మీ నుంచి ప్రత్యేకమైన గుర్తింపునేమి ఆశించను. మీరు చేయవలసిందల్లా ఈ ముసలాడికి ఒక 10 రోజుల పాటు మీ ఇంట్లో నీడనివ్వటం. అమ్మ ఆయన కేసు అప్పుడప్పుడు దొంగ చూపులు చూడటం మంటూ గమనించాడు. అప్పుడు అమ్మ, మీరు స్నానం చేస్తారా అని అడిగింది. మీకు ఇబ్బంది ఏమీ లేకపోతేనే. లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. మంటూ, నువ్వు వెళ్ళి ఆయనకి పైన ఉన్న బాత్రూమ్ చూపించు. అవును, మీరు ఎలాంటి ఆహారం ఇష్టపడతారో నాకు తెలియదు. నేను ఏదైనా సరే తింటాను. నువ్వు నా చేత ఏమి తినాలనిపించుకున్నా నాకు సంతోషమే. నేను నిజమే చెప్తున్నాను. నువ్వు బడికి వెళ్తున్నావా? పై అంతస్తులోకి వెళ్తున్నప్పుడు ఆయన మంటూని అడిగాడు. వెళ్తున్నాను. సత్యభామ హై స్కూల్ 7వ తరగతి చదువుతున్నాను. ఆ సమయంలో ఒక ప్రశ్న అడగకుండా ఉండలేకపోయాడు మంటూ. మీరు సాధువు కాదా? సాధువా? మీరు సాధు అని అమ్మ చెప్పింది. అలాగా, అది చాలా కాలం క్రితం సంగతి. నేను ఇంటి నుంచి బయలుదేరి ముందు హరిద్వార్కి వెళ్ళాను. నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు, అందుకని వెళ్ళిపోయాను. నిజానికి నేను ఋషికేశ్లో ఒక సాధువు దగ్గర కొన్ని రోజులు ఉన్నాను. ఆ తర్వాత నాకు అక్కడ కూడా ఉండాలనిపించక వెళ్ళిపోయాను. అటు తర్వాత నేను ఎప్పుడూ సాధువుల దగ్గరికి వెళ్ళలేదు. మధ్యాహ్నం భోజనాల దగ్గర ఆయన తనకు పెట్టిందంతా ఎంతో సంతోషంగా తిన్నాడు. మాంసాహారం తినడానికి ఎటువంటి సందేహము కనపరచలేదు. చేపలు, గుడ్లు అన్నీ తిన్నాడు.
అమ్మ కొద్దిగా సర్దుకుపోవటం మంటూ గమనించాడు. మంటూకి ఆయనని చిన్న తాతయ్య అని పిలవాలనిపించినా అమ్మ ఒక్కసారి కూడా ఆయన్ని మామయ్య అని పిలవలేదు. ఆయన భోజనం ముగించి అరటిపండు అందుకున్నాడు. అమ్మ సంభాషణను పొడిగించడం కోసం అన్నట్టుగా, మీరు చాలా ఏళ్ళు బెంగాలీ ఆహారం లేకుండా గడపాల్సి వచ్చిందనుకుంటాను. ఆయన నవ్వి అన్నాడు, 2 రోజుల క్రితం కలకత్తాలో తిన్నాను. అంతకుముందు ఈ రకం భోజనం లేకుండా ఎన్ని ఏండ్లు గడిపానో చెప్తే మీకు నమ్మాలనిపించదు. అమ్మ ఇంకేం మాట్లాడలేదు. మంటూ అడగాలనుకున్నాడు, అలా ఎందుకు, మీరెక్కడుండేవాళ్ళు అని. కానీ తమాయించుకున్నాడు. ఆ వ్యక్తి మోసం చేస్తున్నట్లయితే కథలు అల్లడానికి అవకాశం ఇవ్వకూడదు. తనకు తానే బండారం బయటపెట్టేదాకా ఆగవలసిందే. ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. నిజంగానే 40 ఏళ్ల పాటు దేశాల పట్టి తిరుగుతూ ఉన్నట్టయితే ఆయన చెప్పవలసిన సంగతులు ఎన్నో ఉంటాయి. మరైతే ఏం మాట్లాడేవిటి? నాన్న కారు వచ్చిన చప్పుడు వినిపించినప్పుడు మంటూ పై అంతస్తులో ఉన్నాడు. వాళ్ళ అతిథి ఒక పుస్తకం తీసుకుని పడుకోవడానికి వెళ్ళిపోయాడు. మంటూ ఒక అరగంట సేపు ఆయనతో గడిపాడు. తాను ఆయన గది ముందు తచ్చాడుతుంటే ఆయన పిలిచాడు, లోపలికి రా, కృష్ణుడి శిష్య, నీకొకటి చూపించనా? మంటూ లోపలికి వెళ్ళి మంచం పక్కన నిల్చున్నాడు. ఇదేమిటో నీకు తెలుసా అంటూ మంటూని అడిగాడు. రాగి బిళ్ళ. ఎక్కడి నుంచి వచ్చింది? మంటూ ఆ బిళ్ళ మీద ఏం రాసిందో చదవలేకపోయాడు. దీన్ని లెఫ్ట్ అంటారు. ఇది గ్రీస్లో ఉపయోగించే నాణ్యం. మరి ఇదేమిటి మరి? మంటూ ఆ రెండో బిళ్ళను కూడా గుర్తించలేకపోయాడు. ఇది టర్కీలో ఉపయోగించే కురు. ఇదేమో రొమేనియాలో ఉపయోగిస్తారు. దీన్ని చానీ అంటారు. ఈ బిళ్ళ ఇరాక్ది, ఒక ఫిల్. తర్వాత ఆయన మంటూ ఎప్పుడూ కనని వినని కనీసం 10 దేశాల నాణేల బిళ్ళలను చూపించాడు. ఇవన్నీ మంటూ ఆశ్చర్యపోయాడు. ఆయన ఏమంటున్నాడు? అనీష్ వాళ్ళ మామయ్య కూడా అలాంటి బిళ్ళను సేకరించాడు. అలా దేశాల నాణేలను సేకరించే వాళ్ళని ఇంగ్లీష్లో న్యూమిస్మాటిస్టులు అంటారని మంటూకి అనీష్ వాళ్ళ మామయ్యే చెప్పాడు. ఆయన దగ్గర కూడా అన్ని రకాల నాణేలు లేవని మంటూకి తెలుసు. నేను వెళ్ళే చోట నాకు ఒక మనమడు తారసపడతాడని నాకు తెలుసు. అందుకని అతడి కోసం ఈ బిళ్ళలన్నీ తెచ్చాను. వాటిని అమ్మకు చూపించాలని మంటూ ఎంతో ఉత్సాహంతో కిందకు పరిగెత్తాడు. నాన్న గొంతు విని ఆగిపోయాడు. వచ్చిన మనిషిని గురించి నాన్న ఏమో చెప్తున్నాడు. 10 రోజుల చాలా ఎక్కువ. మనల్ని అంత సులభంగా మోసగించలేడని మనం అతడికి తెలిసేటట్టు చేయాలి. అతన్ని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఏమీ లేదు. మనం ఎక్కువ ఆధారంగా చూడకపోతే తొందరగా వెళ్ళిపోతాడు. అంతేకాదు, మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. నేను ఈరోజు సుధీర్తో మాట్లాడాను. తను కూడా ఇదే సలహా ఇచ్చాడు. నీ అల్మరాలన్నిటికీ తాళాలు వేసించు. మంటూ అతన్ని ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండనవసరం లేదు. తనకు తన స్నేహితులు ఉన్నారు. వాళ్లతో ఆడుకోవడానికి బయటికి వెళ్తాడు. నేను పని మీద బయటికి వెళ్తాను. అప్పుడు నువ్వు సదాశివుడు మాత్రమే ఇంట్లో ఉంటారు. సదాశివుడు చాలా వరకు నిద్రపోతూ ఉంటాడని నాకు తెలుసు. నీకు కూడా మధ్యాహ్నం పూట కొద్దిగా కునుకు తీయాలనిపిస్తుంది కదా. నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. మంటూ వాళ్ళ అమ్మ అంది. ఏమిటది? ఈయన కొద్దిగా మా అమ్మలా ఉన్నాడు. నువ్వు అలా అనుకుంటున్నావా? అవును, అదే ముక్కు, కళ్ళల్లో అదే చూపు ఉన్నాయి. సరే, ఆయన నీ మామ కాడని నేను అంటలేదు. అయినా ఈ మామ ఎలాంటి వాడో మనకు తెలియదు కదా. ఆయన సరిగా చదువుకోలేదు. తన జీవితం అంతా తిరుగుబోతుగా గడిపాడు. నేను చెప్పగలిగింది ఒక్కటే, ఈ వ్యవహారం నాకేమాత్రం నచ్చటం లేదు. నాన్న మాట్లాడటం ఆపగానే మంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. నాన్న అలా మాట్లాడటం మంటూకి నచ్చలేదు. ఈ కొద్ది గంటల్లోనే కొత్తగా వచ్చిన అతన్ని మంటూ ఇష్టపడటం మొదలెట్టాడు. నాణేలను చూడగానే నాన్న మనసు మారుతుందేమో. అతను నిజంగానే ఈ నాణేలన్నీ నీకు ఇచ్చాడా? మంటూ తల ఊపాడు. తను ఈ దేశాలన్నీ తిరిగానని చెప్పాడా? లేదు, ఆయన అలా చెప్పలేదు. అది ఆలోచించవలసిన విషయమే. ఇలాంటి వాటిని కలకత్తాలోనే సంపాదించవచ్చు. వీటిని అమ్మే డీలర్లు ఉంటారు. 4:30 ఆయన కిందకొచ్చి నాన్న కలిశాడు. నేను నీ కొడుకు అప్పుడే స్నేహితులం అయిపోయాం అన్నాడు. అవును, మంటూ చెప్పాడు. నాన్న కూడా అమ్మలాగే ఆయనకేసి అనుమానంగా చూశాడు. నేను పిల్లలతో చాలా తొందరగా స్నేహం చేయగలను. నిజానికి పెద్దల కంటే పిల్లలే నన్ను సరిగా అర్థం చేసుకోగలుగుతారు అన్నాడు ఆయన. మీరు జీవితం అంతా తిరుగుతూనే గడిపారా? అవును, నేనెప్పుడూ ఒకే చోట పాతుకుపోయిన మనిషిలా ఉండలేదు. మేము పూర్తి విరుద్ధం. మేము సాధించేది ఏమీ లేకుండా బతకలేం. మా కుటుంబ బాధ్యతలు ఉంటాయి. పిల్లలు చూసుకోవాల్సి ఉంటుంది, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు పెళ్లి చేసుకోలేదు కదూ? లేదు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత ఆయన అన్నాడు. సుహాసినికి గుర్తుండకపోవచ్చు. మా ముత్తాతల్లో ఒకరు, అంటే మా ముత్తాత ఇలాగే ఉండేవారు. ఆయన తనకు 13 ఏళ్ల వయసున్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను, కానీ ఆయన ఎప్పుడూ తిరిగి రాలేదు. నాన్న అమ్మవైపు తిరగడం అంటూ చూశాడు.
తిరగడం మంటూ చూశాడు. నీకు ఈ విషయం తెలుసా? ఇంతకుముందు విన్నావేమో, ఇప్పుడేవి గుర్తులేదు అమ్మ అంది. టీ త్రాగిన తర్వాత విచిత్రమైన సంగతి ఒకటి జరిగింది. అతిథి కానీ అతిథి అంటూ ఇంటికి వస్తున్నట్టుగా అతని స్నేహితులు చాలామందికి తెలుసు. వాళ్ళందరికీ మంటూ తాతయ్యని చూడాలని కుతూహలంగా ఉంది. అందుకని మంటూ ఇంటికి వచ్చేశారు. 10 ఏళ్లలోపు నా పిల్లలందరినీ చూడగానే తాతయ్యకి సంతోషం వేసింది. ఆయన తన చేతికర్ర తీసుకుని వాళ్ళందరినీ వ్యాహ్యాలకి తీసుకెళ్లాడు. వాళ్ళు కొద్ది దూరంలో ఉన్న తోటలోకి వెళ్ళారు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుకోవటం మొదలెట్టారు. తరగ్గులంటే ఎవరో మీకు తెలుసా? అందరూ తెలియదన్నట్టుగా తలలాడించారు. సహారా ఎడారిలో తరగ్గులనే సంచార జాతి ఉంది. వాళ్ళు దేనికి భయపడని సాహసవంతులు. దొంగిలించడం, కొల్లగొట్టడం కూడా చేసేవాళ్ళు. వాళ్ళ బారి నుంచి తప్పించుకున్న ఒక తెలివైన వాడి కథ మీకు ఇప్పుడు చెప్తాను. పిల్లలందరూ మంత్రం వేసినట్టుగా ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఆ కథ విన్నారు. మంటూ అమ్మకు తర్వాత చెప్పాడు. ఆయన కథ ఎంత బాగా చెప్పాడంటే అదంతా మా కళ్ళ ముందు జరుగుతున్నట్టే అనిపించింది. నాన్న ఆ మాటలు విని అన్నాడు, ఇతను చాలా పుస్తకాలు చదివినట్టున్నాడు. ఇలాంటి కథ ఏదో ఇంగ్లీష్ పత్రికలో చదివినట్టు నాకు లీలగా జ్ఞాపకం ఉంది. తాతయ్య సూట్ కేసులో చాలా పుస్తకాలు తీసుకొచ్చాడని మంటూ అమ్మా నాన్నలకు చెప్పాడు. అవన్నీ కథల పుస్తకాలు కాదు అతడికి తెలియదు. 3 రోజులు గడిచాయి. ఏవీ దొంగిలించబడలేదు. అతిథి వాళ్ళకి ఎటువంటి ఒక అసౌకర్యం కలగజేయలేదు. తనకు పెట్టినవి సంతోషంగా తిన్నాడు. దేన్ని గురించి అడగలేదు. ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఎప్పుడో కానీ రాని నాన్న స్నేహితులు, సహోద్యోగులు వాళ్ళ ఇంటికి రావడం మొదలెట్టారు. నిజం కానీ అతిథిని చూడటానికే వాళ్ళందరూ వస్తున్నారని మంటూ ఊహించాడు. అమ్మ నాన్న తమ ఇంట్లో తాతయ్య ఉండటానికి అలవాటు పడ్డట్టే కనిపించారు. నిజానికి ఒకరోజు నాన్న అంటూ ఉండగా మంటూ విన్నాడు. ఇతను తన విషయాల్లో నిరాడంబరంగా ఉన్నారని ఒప్పుకోవాల్సిందే. కనీసం అతి స్నేహం చూపించడానికి ప్రయత్నించడం లేదు. కానీ ఇతనిలా ఉండటం ఎలా సాధ్యం అన్న విషయం ఆలోచించలేకపోతున్నాను. బాధ్యతల నుంచి తప్పించుకోవటానికి ఇల్లు వదిలి వెళ్ళినట్టు అనిపిస్తోంది. ఇతని లాంటి వాళ్ళు పరాన్న బుక్కుల్లా ఉంటారు. జీవితం అంతా ఇతరుల మీద ఆధారపడినట్టున్నాడు. మంటూ ఒకసారి అతన్ని చిన్న తాతయ్య అని పిలిచాడు. ఆయన మంటూని చూసి చిన్నగా నవ్వాడు. కానీ ఏమీ అనలేదు. అమ్మ అతన్ని ఒక్కసారి కూడా మామయ్య అని పిలవలేదు. మంటూ ఈ సంగతి ఎత్తినప్పుడు ఆయన పట్టించుకున్నట్టు లేదులే. ఆయన మా మామయ్యగా నటిస్తున్నట్టు తేలితే అప్పుడు ఎంత అవమానంగా ఉంటుందో అంది అమ్మ. 4వ రోజు తాను బయటికి వెళ్తున్నట్టుగా వాళ్ళ అతిథి చెప్పాడు. నీలకంఠపురానికి బస్సు ఉందా అని ఆయన అడిగాడు. పెద్ద మార్కెట్ దగ్గర నుంచి గంటకొక బస్సు నీలకంఠపురానికి వెళ్తుంది నాన్న చెప్పాడు. అలా అయితే నేను పుట్టిన ఊరు వెళ్ళొస్తాను. సాయంత్రం దాకా తిరిగినాను. ఇక్కడ అన్నం తినే వెళ్తారు కదా అమ్మ అడిగింది. లేదు, తొందరగా వెళ్తే మంచిది. దారిలో ఎక్కడైనా భోజనం చేస్తాను. ఏమీ భయపడొద్దు. ఆయన 9ంటికి వెళ్ళిపోయాడు. మంటూ ఎక్కువసేపు ఉత్సాహం ఆపుకోలేకపోయాడు. తాతయ్య గది ఖాళీగా ఉంది. ఆయన సూట్ కేసులో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయో చూడాలని అతడికి ఎంతగానో అనిపించింది. నాన్న ఇంట్లో లేడు. అమ్మ కింద పడుకొనుంది. మంటూ తాతయ్య గదిలోకి వెళ్ళాడు. సూట్ కేసుకి తాళం వేసి లేదు. దొంగతనం జరుగుతుందని ఆయనకి అనిపించినట్లు లేదు. లోపల పుస్తకాలు లేవు. అన్ని నోట్బుక్లు, కనీసం 30 వేరు నోట్బుక్లు ఉన్నాయి. వాటిలో 10ంటికి గట్టి అట్టలు కూడా వేస్తున్నాయి. మంటూ వాటిలో ఒకటి తీసుకున్నాడు. అవన్నీ బెంగాలీ భాషలోనే రాసున్నాయి. చేతి రాత అందంగా గుండ్రంగా ఉంది. మంటూ ఆ నోటుబుక్ తీసుకుని మంచం ఎక్కాడు. కానీ వెంటనే మంచం దిగాల్సి వచ్చింది. అమ్మ శబ్దం చేయకుండా పైకొచ్చింది. మంటూ, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఆయన వస్తువుల్ని పాడు చేస్తున్నావా? మంటూ ఆ నోట్బుక్ని మంచి పిల్లాళ్ళ సూట్ కేసులో పెట్టి బయటకు వచ్చాడు. నీ గదికి వెళ్ళు. ఇతరుల వస్తువుల్ని పాడు చేయకూడదు. వెళ్ళి నీ పుస్తకాలు చదువుకో. వాళ్ళ అతిథి సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చారు. ఆ రోజు భోజనాల దగ్గర ఆయన చెప్పిన విషయం అందరినీ పరిచింది. నేను రేపు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు. మీరు చూపించిన ఆదరణ మాటల్లో చెప్పలేంది. కానీ నేను ఒకే చోట ఎక్కువ కాలం ఉండలేను. అది విని అమ్మా నాన్న మరీ అంతగా బాధపడలేదని మంటూ గ్రహించాడు. కానీ తనకు మాత్రం విచారం అనిపించింది. ఇక్కడి నుంచి కలకత్తా వెళ్తారా నాన్న అడిగాడు. వెళతాను, కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండను. త్వరలో ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నేనెప్పుడూ ఎవరికీ బరువుగా ఉండలేదు. ఇల్లు వదిలినప్పటి నుంచి నాకు నేను స్వతంత్రంగానే ఉన్నాను. అమ్మ అప్పుడు జోక్యం చేసుకుంది. మీరు మాకు బరువు అని ఎందుకంటారు? మీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ అమ్మ అబద్ధం చెప్పిందని మంటూకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందే నాన్న ఖర్చుల గురించి మాట్లాడటం మంటూ విన్నాడు. ఖర్చులు బాగా పెరిగిపోయాయని, ఇంకొక వ్యక్తి ఖర్చులు భరించాలంటే కష్టంగా ఉందని అన్నాడు నాన్న. ఈసారి అతిథికి వీడ్కోలు చెప్పడానికి మంటూ వాళ్ళ నాన్న స్టేషన్కి వెళ్ళారు.
నాన్న మనసులో ఉన్న ఒక చిన్న అనుమానాన్ని మంటూ పసిగట్టాడు. రైలు వెళ్ళిపోయినా తమతో ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న అతిథి నిజంగా తాతయ్యేనా అని ఆశ్చర్యపడుతూ ఉన్నాడని మంటూకు తెలుసు. ఒక వారం తర్వాత ఇంకో ముసలాయన వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆయనే శీతల్ మావయ్య. ఆయన్ని మంటూ అక్క పెళ్ళప్పుడు ఒక్కసారి మాత్రమే చూశాడు. అరే నువ్వా శీతల్ మామ, ఇలా వచ్చారేమిటి? పని పడి వచ్చాను. ఒకటి కాదు 2 పనుల మీద వచ్చాను. లేకపోతే నాలాంటి ముసలాడికి రైల్లో పడి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమిటి? నేను మీ ఇంట్లో మధ్యాహ్న భోజనం అనుకుంటున్నాను. ఇది ఒక హెచ్చరిక కూడా. మీరు మా ఇంట్లో తప్పకుండా భోజనం చేయాలి. మీరేం తింటారు? మీకు ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కలకత్తా లాగా కాదు. ఆగాగు, నేను ఇక్కడ చేయవలసిన పని పూర్తి చేయని. భుజానికి తగిలించుకున్న సంచిలోంచి ఒక పుస్తకం బయటికి తీశాడు ఆయన. నువ్వు ఈ పుస్తకం గురించి ఎప్పుడైనా విన్నావా? అమ్మ ఆ పుస్తకం తీసుకుని లేదు అంది. పులిన్ నీకు చెప్పలేదని నాకు తెలుసు. పులిన్నా? మీ చిన్నమావయ్య ఇక్కడ 5 రోజులు గడిపిన వ్యక్తే. ఆయన పేరు కనుక్కోవాలని కూడా నీకు అనిపించలేదు కదూ? పులిన్ పుస్తకం రాశాడు. ఆయనే రాశాడా? అయినా నువ్వు పత్రికలు చదవ్వా? ఆయన పేరు ఈ మధ్య పేపర్లో వచ్చింది. ఇలాంటి ఆత్మకథలు మన సాహిత్యంలో ఎన్నున్నాయి చెప్పు. కానీ ఇది వేరే పేరు. అవును, అది కలం పేరు. తాను ప్రపంచం అంతా తిరిగాడు. అయినా చాలా హుందాగా ఉన్నాడు. ప్రపంచం అంతానా? పులిన్ రే లాంటి విదేశాలు చుట్టొచ్చిన ప్రయాణికుడిని మన దేశం ఎప్పుడూ చూసుండదని నా నమ్మకం. ఆ ప్రయాణం అంతా తన సొంత డబ్బుతో చేశాడు. ఓడల్లో పనిచేశాడు, కూలీగా ఉన్నాడు, లారీలు నడిపాడు. ఏ పని తనకు చిన్నతనంగా అనిపించలేదు. తన అనుభవాలు కట్టుకథల కంటే ఎక్కువ నమ్మశక్యం కాకుండా ఉంటాయి. అతన్ని ఒక్కసారి పులి అటకాయించింది, ఇంకోసారి పాము కాటేసింది. సహారాలో సంచార జాతి నుంచి తప్పించుకున్నాడు. ఓడ మునిగిపోతే మడగాస్కర్లో ఒడ్డు దాకా ఈదాడు. 1939లో భారతదేశం వదిలి ఆఫ్ఘనిస్తాన్కి ప్రయాణం కట్టాడు. నువ్వు నీ ఇంటి ఎల్లలను దాటగలిగితే మొత్తం ప్రపంచమే నీ ఇల్లు అవుతుందని ఆయన అంటాడు. అప్పుడు నల్లవారికి తెల్లవారికి మధ్య, చిన్న పెద్దల మధ్య, సంస్కారాలకు సంస్కార రహితులకు మధ్య తేడాలు ఉండవు. కానీ ఆయన ఇదంతా మాకెందుకు చెప్పలేదు మరి? ఆయన చెప్పినా మీరు నమ్మేవారా? సంకుచిత మనస్తత్వంతో పరిమిత ప్రాంతంలో జీవించే మీరు అతన్ని నమ్మేవారా? ఆయన నిజమైన వాడా కాదా అన్న విషయం కూడా మీరు కనుక్కోలేకపోయారు. నువ్వు ఆయనను ఒక్కసారైనా మామ అని పిలిచావా? ఇంత చేసి ఆయన తన గురించి చెప్పి ఉండవలసిందని అనుకుంటున్నావా? అరే ఎంత పని జరిగింది. ఆయన్ని వెనక్కి రమ్మని పిలవలేమా? వీలు కాదు, పెట్ట ఎగిరిపోయింది. ఇంతవరకు బాలీకి వెళ్ళలేదని చెప్పాడు. ఇప్పుడు అక్కడికే వెళ్ళుంటాడు. ఆయన ఈ పుస్తకాన్ని నీకు ఇవ్వమని చెప్పాడు. నిజానికి దాన్ని నీ కొడుక్కి ఇవ్వమని చెప్పాడు. అతడు ఇంకా చిన్న పిల్లవాడే. అతని చిన్నారి బుర్ర మీద ఈ పుస్తకం ముద్ర వేయొచ్చు అని అన్నాడు. తను ఎంత పిచ్చిగా ప్రవర్తించాడో నీకు ఇంకా చెప్పలేదు. ఈ పుస్తకానికి అకాడమీ అవార్డు వస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు. అందుకని కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండమని చెప్పాను. ఈ రోజుల్లో 10,000 రూపాయలు ఇస్తారు. తాను నా మాటలు వినలేదు. ఏమన్నాడో తెలుసా? ఏమైనా డబ్బు కనుకొస్తే మహమ్మద్పూర్లో ఉన్న నా మేనకోడలికి ఇవ్వు, ఆమె నన్ను బాగా చూసుకుంది అని చెప్పి ఆ తర్వాత ఇదంతా రాయటం మొదలెట్టాడు. ఇదిగో ఈ డబ్బు తీసుకో. అమ్మ శీతల్ మామ దగ్గర నుంచి కవర్ తీసుకుంది. అప్పుడు కన్నీళ్లు తుడుచుకుంటూ బొంగురు పోయిన గొంతుతో అంది, ఆహా అని. చూసారా మనం ఒక్కొక్కళ్ళని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటామో నిజంగా. ఆయన ఆ వయసులో ఆయన అక్కడికి వచ్చాడు. చూసినట్టయితే అంత హాయిగా ఉండేది. మంచిగా చూసినట్టయితే ఈ రోజున తల వంచుకుని ఉండాల్సినటువంటి అవసరం వచ్చేది కాదేమో. చక్కగా ఆ మావని మంచిగా కూర్చోబెట్టి ఇంత హాయిగా ఇంత అన్నం పెట్టో, ఇంత భోజనం పెట్టి పిల్లవాడితో ఆడుకొనిచ్చి, లేకపోతే ఆయన చెప్పే కథలన్నీ విని ఇలా ఉంటే ఎంత ఆనందపడేవాడు ఆయన. ఆయన్ని ఒంటరిగా ఉండనిచ్చారు. ఆయనతో ఎవరూ సరిగా మాట్లాడింది లేదు. చివరికి ఆయనకు డబ్బులు ఇవ్వమని చెప్పని చెప్పి వెళ్ళాడు ఆమెకి. అవి తీసుకోవాలంటే ఈరోజు ఎలా తీసుకుంటుందా ఆమె? అది అర్థం కావట్లేదు. అదండి కథ. సత్యజిత్ రే గారు ఒక అద్భుతమైన కథ. అంటే ఇంటికి వచ్చిన అతిథి అనుకోండి, ఇంటికి వచ్చిన చుట్టం అనుకోండి, బంధువు అనుకోండి, ఎవరైనా కానీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరంగా గనక మనం స్వీకరించలేకపోతే, మనం వారితో చక్కగా మాట్లాడలేకపోతే, వాళ్ళని చూసి మొహం తిప్పేసుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారో ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది. ఆయన చివరికి వెళ్ళిపోయాడు. ఆయన ఇంట్లోంచి ఉండలేక ఆ ఇంట్లో. చూడండి మరి ఎంత బాధ అనిపిస్తుందో. ఎవరూ మాట్లాడలేదంటే ఎలా అనిపిస్తుందండి? మామయ్య హోదాలో వచ్చాడు, ఏమీ గ్రహించలేకపోయాడు. ఇంట్లో పరిస్థితులన్నీ తెలుసుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు. మనది కాని చోట మనం ఉండకూడదు ఎప్పుడైనానండి. మనది కాని చోట మనం ఉంటే
ఆ పడరాని మాటలు పడాల్సి ఉంటుంది, అనరాని మాటలు అనాల్సి కూడా వస్తుంది. అందుకని ఆయన అంత బాధగా వెళ్ళిపోయాడు. చాలా అసలు ఆ కథ మొత్తం అలా వింటూ ఉంటే భలేగా అనిపించింది. ఏంటంటే బంధువుని చూడటానికి ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని, వచ్చినప్పుడు ఇంత అన్నం పెట్టి ఇంత చక్కగా 4 మాటలు మాట్లాడితే ఎవరైనా ఆనందపడతారు. దాంట్లో రేపు మనం వెళ్ళినా వాళ్ళు కూడా అంతే మాట్లాడతారు. ఎప్పుడైతే ఈ బంధాలు ఇలాగ దూరం అయిపోతున్నాయో, అన్ని ఇళ్ళు కూడా సింగిల్ ఇళ్ళు అయిపోతున్నాయో, చిన్న గుడిసెలాక వాడు అక్కడే పడి చచ్చిపోతూ ఉంటాడు. ఇంకా అంతే. ఎందుకంటే ఎవరు సాయం చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే మనం ఎవరితో సరిగా మనం పంచుకోం కదా ఏది కూడా. అది ప్రాబ్లం. దూరం అయిపోతున్నాం బంధువులకి. దానివలన మనం ఒడగట్టేది ఏం లేదు, మనకి వనగూరేది కూడా ఏమీ లేదు. ఆలోచించండి స్నేహితులారా, బంధువులని వదులుకోకండి. మనం వెళితే మాట్లాడకపోతే సహజంగా మనం ఎవరూ వెళ్ళం. కాకపోతే ఏంటంటే కొద్ది గొప్ప మనమే తగ్గాలేమో. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు మీకులాగే పట్టుదలలు ఉండేవి. కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం తప్పు చేస్తున్నామేమో అని. ఏమో. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.